టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సినిమా విడుదల విషయంలో చాలానే గొడవలు జరుగుతున్నాయి. ప్రైమ్ సీజన్స్, సంక్రాంతి, సమ్మర్, దసరా టైమ్స్ లో ఈ హడావిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దిల్ రాజు కేంద్రంగా ఈ వివాదాలు తిరుగుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో మరోసారి దిల్ రాజు పేరు వినిపిస్తోంది. నిజానికి ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది. మేకర్స్ ఎప్పటి నుండో దానికే కమిట్ అయి వర్క్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ డేట్ కి దేవర రావడం లేదని, ఆ స్థానంలో విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్ రాబోతుంది అనే టాక్ నడుస్తోంది. నిజానికి దీనిపై అటు దేవర యూనిట్ కానీ ఇటు ఫ్యామిలీ స్టార్ యూనిట్ కానీ అధికారికంగా స్పందించలేదు. రీసెంట్ గా దేవరలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కు చిన్నపాటి ఆపరేషన్ జరగడంతో కొన్ని రోజులు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవర మొదటి పార్ట్ లో అతని మీద షూట్ చేయవలసిన పోర్షన్ పెండింగ్ ఉందని, పైగా ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా చేయవలసి ఉండటంతో అనుకున్న టైంకి రావడం కష్టమే అనే ఫిల్టర్స్ వినిపిస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని అదే టైంకి ఫ్యామిలీ స్టార్ రిలీజ్ చేయాలని దిల్ రాజు భావించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో తప్పు పట్టే పాయింట్ ఏమీ లేదు. ముందుగా అనుకున్న సినిమా చెప్పిన టైంకి రాకపోతే అదే టైంకి మరో సినిమా రావడం అనేది సహజమే. కాకపోతే అది దిల్ రాజు సినిమా కావడంతో కొంచెం హడావిడి చేస్తున్నారు కానీ అందులో దిల్ రాజు తప్పేమీ లేదు. పైగా ఇప్పటి వరకు రిలీజ్ డేట్స్ వ్యవహారంపై అటు దేవర కానీ ఇటు ఫ్యామిలీ స్టార్ చిత్ర యూనిట్స్ కానీ అధికారికంగా స్పందించలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాటిని పట్టుకొని దానిని వివాదం చేయడం కరెక్ట్ కాదు.